హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చెన్నా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చెన్నాని ఒక 4 hours వరకు వాటర్లో నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్లో 1 liter వాటర్ యాడ్ చేసుకొనేసి మనం కడిగి పెట్టుకున్న చెన్నాను వేసుకొని 2 tablespoon ఉప్పు వేసుకొని ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. 1 tomato 2 onions మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు 1 ఆనియన్ని మిక్సీలో వేసుకున్నాను. 1/2 tomato వేసుకున్నానండి. నేను 2 tablespoon మంచినపప్పు వేసుకున్నానండి నానబెట్టుకొనేసి. 1 tablespoon ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అందులోనే మనం ఉడికించుకున్న 5 tablespoon వరకు చెన్నా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. బరకగా 1/2 ఎండు కొబ్బరి కూడా తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకునేసి 5 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పట్ట, లవంగం, యాలకులు, అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అందులోనే 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకున్నానండి. ఒక చిన్న ఆనియన్, 1/2 tomato వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని ఒక 5 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్, టమాటో 30% వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ అంటే మీ ఫ్రెండ్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ క్రేజీ ఎన్పీ కపుల్ అండి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక 2 minutes వరకు బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ తనీగా సపరేట్ అవ్వాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. 1/2 tablespoon వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు 1 tablespoon కారం వేసుకొని 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చెన్నాను ఇందులో వేసుకొని వాటర్తో సహా వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోవాలండి, లేదంటే నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇందులో 2 tablespoon ఎండు కొబ్బరి వేసుకొని ఒక 2 minutes వరకు ఉడికించుకున్నానండి. నిజంగా అండి చాలా పర్ఫెక్ట్గా, చాలా రుచిగా వచ్చింది. పూరికి, చపాతీకి, ఇడ్లీకి, దోశకి, రైస్కి అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా చెన్నా మసాలా కర్రీ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మళ్ళీ కలుద్దాం మరొక వీడియో.